అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు కసిరితో గొడవలైతే జరుగుతాయి. మీరు ఎంత వద్దనుకున్నా గొడవ తప్పదు. దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను మాత్రం ఆపలేరు. తర్వాత కోపంలో చెప్పే మాటలపై ఆందోళన పడతారు. ఆ స్త్రీతో క్షమాపణ కూడా అడుగుతారు. దాని బదులు మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని మీకు జరగకుండా ఉండాలంటే, ఎవరితో కూడా గొడవలు జరగకుండా ఉండాలంటే ఈరోజు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి. మీకు శుభప్రదంగా ఉంటుంది మరియు మేలైన ఫలితాలు అందుతాయి. ఎటువంటి హాని మీ దరి చేరదు. సంబంధంలో ఈరోజు పారదర్శకత ఉంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రము మీకు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడను మానుకోండి. ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎటువంటి వాగ్దానాలు కూడా చేయకండి. ఈరోజు ఆహారం విషయాల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మీరు ఈరోజు ఆహారంలో ఎక్కువగా మరి ఆకుకూరలను సేకరించాల్సి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత విషయాలలో నిర్లక్ష్యాన్ని నివారించాలి. మరియు మీరు ఎక్కువగా ఆహారంలో మెంతులను చేర్చడం ద్వారా మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉత్సాహం, ధైర్యం మీలో పెరిగిపోతుంది. అందరితో కూడా మంచి ప్రవర్తనను కొనసాగించాల్సి ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. వ్యవస్థపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులకు తొలగించడానికి ఒక వ్యక్తి సహకారం అందడం సాధ్యమవుతుంది. అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమయం ప్రకారం ప్రవర్తన కొనసాగించాలి. తయారీకి మించి కదలడం గురించి ఆలోచిస్తారు. అడ్డంకులు వస్తే వాటిని తొలగించుకునే సామర్థ్యాలు మీలో ఉంటుంది. పూర్వీకుల వ్యాపారంలో విషయంలో మీరు ఈరోజు ప్రభావవంతమైన విషయాలు తెలుసుకుంటారు. ఇక ఈరోజు ఆసక్తిగా పనులు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. వస్త్రధారణలో ఈరోజు మెలకువగా ఉండాలి. ఇస్త్రీ చేసినటువంటి బట్టలను ధరించి బయటకు వెళ్ళాలి. ఆరోగ్యంలో జాగ్రత్తలు పాటించాలి. పరిశుభ్రత మీద శ్రద్ధ పెట్టాలి. సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఈరోజు గౌరవభావాన్ని కొనసాగిస్తారు. మీ సలహా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. సంబంధాలు బాగుంటాయి. ఈరోజు కుటుంబంలో ఆనందం కూడా బాగుంటుంది. చిరస్మరణీయ క్షణాలు గడిపే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల ఇద్దరి మధ్య మంచి క్షణాలు అనేవి అనుభవించగలుగుతారు. భావోద్వేగాలు బలోపేతం చేయబడతాయి. సమయస్ఫూర్తిని నిర్వహిస్తారు. ఈరోజు కాలానుగుణ మరి ప్రవర్తన కొనసాగించాల్సి ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాల్లో చురుకుగా ఉంటారు. హేతుబద్ధతను పెంచుకోవాలి. మరి టెన్షన్ లేకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. ధైర్యం మీలో ఎక్కువగా ఉంటుంది. మీలో విశ్వాసం అనేది పెరిగిపోతుంది. మరి విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పోటీ పరీక్షల గురించి ఆలోచన ప్రారంభిస్తారు. ప్రభుత్వ పథకాల గురించి ఆలోచన ప్రారంభిస్తారు. ప్రభుత్వ పథకాలలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించడం సాధ్యమవుతుంది. ప్రభుత్వ పనుల్లో ఉన్నటువంటి మరి జాప్యం అనేది తొలగించడానికి ఒక వ్యక్తి సహకారం కూడా అందుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలకు సహాయం చేయటంలో మీరు విజయవంతులు అవుతారు. జాబితాను తయారు చేసి తయారీకి మించి కదులుతారు. విశ్వాసం బలోపేతం అవుతుంది. వాణిజ్య ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మరి పితృవిధులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా అట్రాక్షన్ అనేది ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా జరిగిపోతాయి. అధికారులకు ఈరోజు మీరు మీ యొక్క పని నైపుణ్యం చూపించి అధికారుల మెప్పును కూడా మీరు పొందబోతున్నారు. మీరు ఈరోజు మీ యొక్క ఆలోచనను పాజిటివ్గా ఉంచాలి. కీర్తి ప్రతిష్టలు మీకు పెరిగిపోతాయి. ధైర్యం, విశ్వాసం మీలో పెరిగిపోతుంది. పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించాలి అనేటటువంటి ఆలోచనలో విద్యార్థులు అయితే మరి ఉంటారు. శుభ ప్రతిపాదనలు అయితే అందుకోవడం కూడా సాధ్యమవుతుంది. సీనియర్ సభ్యుల యొక్క వారి యొక్క సహాయం కూడా లభిస్తుంది. స్నేహితులు ధైర్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణించే అవకాశం కూడా ఉంది. ఉత్తమ ప్రయత్నాలకు ప్రేరణ కూడా మరి లభించే అవకాశం కూడా ఉంది. కాంటాక్ట్ డైలాగ్ కూడా ఉంటుంది. బాగా పని చేస్తారు. కెరీర్ వ్యాపారంలో మరి మెలకువగా ప్రవర్తిస్తారు. ఈరోజు దురాశ, ప్రలోభాల
కు దూరంగా ఉంటేనే మంచిది. ఈ రాశి వారు ఓపికగా అన్ని పనులు చేయాలి. మరి అన్నదానం చేయటం వల్ల మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు. బంధువులతో సౌకర్యవంతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. పరస్పర సంభాషణ కూడా మెరుగుపరుచుకోవాలి. బాధ్యతగా ప్రవర్తించాలి. అప్పుడే ముందుకు సాగగలుగుతారు. పనితీరులో కూడా అప్రమత్తతను పాటించాల్సి ఉంటుంది. లావాదేవీలలో స్పష్టత తేవాలి. ఈ రాశి వారు బాధ్యతగా పనులు చేయాలి. క్రెడిట్ గౌరవం పెరుగుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం ఉంటుంది. ఒప్పందాలలో క్రియాశీలత కూడా ఉంటుంది. ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కూడా కనుగొనబడతాయి. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి. ఆధునిక విషయాలపై ఆసక్తి అనేది ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రమే తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో చింతిస్తూ ఉంటారు. మరి ప్రవర్తనలో ప్రభావం అనేది కనిపిస్తుంది. వేగంగా పనులు చేయాలనే ఆలోచనలలో ఉంటారు. మరి కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యము మరి దాని గురించి మరి ఈరోజు మందులను ఎక్కువగా సేకరించాల్సి ఉంటుంది. మరి ఆసుపత్రులను సందర్శించాల్సిన అవసరం కూడా రావచ్చు. ప్రాముఖ్యత గల పనులను చేయాలనేటటువంటి పనులలో మాత్రమే ఎక్కువగా వీరు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఉత్తమ ప్రవర్తన ద్వారా ఈరోజు మెప్పును పొందగలుగుతారు. వ్యాపారంలో కూడా విజయవంతులు అవుతారు. ముఖ్యమైన విషయాన్ని బాధ్యతాయుతంగా మీరు ఈరోజు ఉంచే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యకలాపాలు కూడా వేగవంతం అవుతాయి. సోదరులతోటి పరస్పర చర్యను కూడా పెంచుకుంటారు. వాణిజ్య విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధైర్యం, విశ్వాసం మీలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చుట్టుప్రక్కల వారితోటి జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క మరి ప్రవర్తన కారణంగా మీరు విసుగు చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. ఈరోజు ప్రేమ వ్యవహారాలలో శుభం ఉంటుంది. స్పష్టతగా అన్ని పనులు కూడా చేయగలుగుతారు. మరి ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య 5, లక్కీ కలర్ అయితే ఎరుపు. మరి పరిహారంలో ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని ఓం నమో వెంకటేశ అని 108 సార్లు జపించటం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.